సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు వారికి ఉండాలి. మనకు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు కావాలి. ముఖ్యంగా గౌరవనీయుల పెద్దలు పూజ్యులు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మనకు కాస్మెటిక్ మెస్ ఛార్జెస్ పెంచకపోతే హాస్టల్లో లక్షలాది పిల్లలు సార్ మీ ఒక ఆశీస్సులతోని సుఖంగా తింటున్నారు సన్న బియ్యం కానీ ఇవాళ మారుమూర ప్రాంతంలో భద్రాచలం నుంచి పుడితే ఆదిలాబాద్ నుంచి చూస్తే భద్రాచలం వరకు మూలమాల ప్రాంతంలో అడవి ప్రాంతంలో అందరూ సన్న బియ్యం తింటున్నారు. హీట్ వాటర్ కూడా పొద్దున లేస్తేనే వాళ్ళకి హీట్ వాటర్తో స్నానం చేసుకొని స్టడీస్ అవుతున్నారు. కాబట్టి అది తప్పకుండా వారి మీద మీ ఆశీస్సులు ఒకటి ఉండాలి. దానితోని పాటు ముఖ్యంగా ఇంకో విషయం, ఇవాళ 10 సంవత్సరాలు కూడా ఏ రిక్రూట్మెంట్ జరగని రిక్రూట్మెంట్ మీరు చేసినందుకు గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1 వరకు చేసినందుకు మీకు మరోసారి అందరి తరపున మేము ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఇవాళ ఆఫీసర్లకు ప్రమోషన్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మీరందరూ కూడా ఇంతకుముందు కూడా రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టు తప్పకుండా మీ ఆశీస్సులు మా మీద ఉండాలి. తప్పకుండా మీరు రాబోయే కాలంలో సేవాలాల్ మహారాజ్కు మీరు ఇవ్వబోయే డబ్బులు ఇవ్వబోయే గుడి కట్టేందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీకు మా అందరి తరపున మీకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా గౌరవనీయుల పెద్దలు వేదిక పైన మంత్రులు ట్రైబల్ మంత్రి గారు అల్లూరి లక్ష్మణ్ అన్న గారికి, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారికి, అదేవిధంగా రవీందర్ నాయక్ గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా బెల్లయ్య నాయక్ గారికి, మా కమిషనర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీడియా సోదరులకు ముఖ్యంగా సార్ మీరు ట్రైబల్కు చేస్తున్నారు రిజర్వేషన్ కూడా మన మున్సిపాలిటీలో కఠినంగా రావాల్సిన రిజర్వేషన్ మీరు కేటాయించారు తండాలో. అదేవిధంగా సర్పంచులు కూడా కేటాయించారు. మీరు తప్పకుండా మాకు ట్రైబల్కు చూస్తున్నారు. ఎన్నడూ చూడని ఏ ముఖ్యమంత్రి కూడా చూడని అంత ఈ ట్రైబల్కు చూస్తున్నారు. కాబట్టి మీకు నేను గొప్పగా మా అందరి తరపున మీకు ధన్యవాదాలు సార్. ముఖ్యమంత్రి గారికి నేను పొగడం లేదు, చేసి చూయించారు. ఇవాళ సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఎంతో బంజారా సోదరులు సుఖంగా తింటున్నారు. అది వాస్తవం అని మేము ఒప్పుకుంటున్నాం. ఇది కాస్మెటిక్ మెస్ ఛార్జే కాకుండా మీరు 6 కిలోలు బియ్యం ఇది ఎలా ఇస్తున్నారు. అదేవిధంగా కరెంటు, అదేవిధంగా బస్సులు ఇవి ఎక్కువ ఉపయోగపడది బడుగు బలహీన వర్గాలకు. అందులో ముఖ్యంగా బంజారాలు ఇక్కడ ఉన్నారు సార్. కాబట్టి ఎక్కువ మాకే ఉపయోగపడుతుంది. అది మా వాళ్ళకే ఉపయోగపడుతుంది, మా జాతికి ఉపయోగపడుతుంది. ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన బీసీ మా వర్గాలకి ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు వీళ్ళందరి తరపున తెలంగాణ రాష్ట్ర తరపున మీకు మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై సేవాలాల్ మహారాజ్, జై సేవాలాల్ మహారాజ్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ప్రజా ప్రభుత్వంలో తెలంగాణలో అభివృద్ధికి ఎప్పుడూ ఉండదు కామా, ప్రజా ప్రభుత్వ సంక్షేమానికి చిరునామా. ఆనరబుల్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి సందేశం. బంజారా ఆరాధ్య దైవుడైనటువంటి శ్రీ సత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ప్రపంచ గొప్ప పర్వదినం మహాశివరాత్రి. ఒక గొప్ప ఆరాధ్య దేవుడు శ్రీ సత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రజాపాలన లోపట పేద వర్గానికి నేనున్నా అన్నటువంటి ఒక గొప్ప నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి మా రామచంద్ర నాయక్ గారు, పెద్దలు స్పెషల్ సెక్రటరీ సవ్యసాజ్ ఘోష్ గారు, ట్రైబల్ కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే మా బిల్ల నాయక్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, వేదికపై ఉన్నటువంటి మా గిరిజన ఏదైతే వివిధ సంఘాలకు సంబంధించిన పెద్దలు, ముందు కూర్చున్నటువంటి మా గిరిజన కుటుంబ సభ్యులందరికీ కూడా రామ్ చెప్పుకుంటూ, ఆ శాఖ మంత్రిగా ఈరోజు ఈ దేశంలో మన రాష్ట్రంలో ప్రజాపాలన లోపట గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన బంజారా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క ఈరోజు గొప్ప జన్మదినం. అనంతపూర్ జిల్లాలో రామ్జీ నాయక్ తండాలో శ్రీ భీమ్ నాయక్ ధర్మాంతి దేవి దంపతులకు జన్మించినటువంటి మహానుభావుడు. బంజారులు కలిసి
విస్తృతంగా పయనిస్తూ మూఢ నమ్మకాలతో అదేవిధంగా జంతువధ మద్యపానం నిషేధం వాటిపై చైతన్యం కల్పిస్తూ బంజారా జీవన విధానంలో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి ఆరాధ్య దేవుడు. మరి వారిలో భాగంగా సేవలాల్ మహారాజ్ యొక్క బోధనలు కానీ ప్రధాన సమాజ సేవ సమానత్వం దేశంలో నలుమూలలో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యం ఉన్నటువంటి మహనీయుడు వారు. ఈ బోధన సమాజానికి గొప్ప మేలుకొల్పుతూ బంజారాలను సన్యాసులుగా పయనించబోకున్న మన రాష్ట్ర జనాభాలో గిరిజనులు 20% ఉండగా అందులో 60% పైబడి మన లంబాడి బంజారులు ఉన్నారు. శ్రీ సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 15న గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన లోపల స్పెషల్ లీవ్ శాంక్షన్ ఇచ్చుకుంటూ స్పెషల్ సెలవు శాంక్షన్ ఇచ్చుకుంటూ ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఊహించని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఈ ట్రైబల్కి సంబంధించినటువంటి చదువుకు సంబంధించిన విషయంలో పట్ల కానీ వెనుకబడ్డటువంటి ఐటీడీఏ బలోపేతం చేయడానికి కానీ ఆశ్రమ స్కూల్స్ కానీ అదేవిధంగా డిగ్రీ కళాశాలస్ కానీ ఈరోజు మా ట్రైబల్కి సంబంధించిన పిల్లలందరూ కూడా ఐఐటి కానీ ఎంబీబీఎస్ కానీ అదేవిధంగా ఇంకా గొప్ప చదువులు చదువుకోవడానికి ట్రైబల్ డిపార్ట్మెంట్ ద్వారా గొప్పగా డిపార్ట్మెంట్కి కోచింగ్ ఇప్పించి రాష్ట్రంలో ఎవ్వరూ ఊహించని విధంగా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఈరోజు ట్రైబల్కి సంబంధించినటువంటి మొన్న కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా డిఎస్పీలు అయినారు, ఆర్డీఓలు అయినారు. గొప్ప హోదాలో ట్రైబల్ డిపార్ట్మెంట్ ద్వారా కోచింగ్ తీసుకొని ఆ కోచింగ్ ద్వారా గొప్పగా ఉన్నత పదవిని పొందినారు. ఈరోజు మా బలరాం నాయక్ గారు కానీ మా రామచంద్ర నాయక్ గారు కానీ మా మాజీ మంత్రి రాములు గారు కానీ మా రాముల నాయక్ ఎమ్మెల్సీ గారు కానీ అదేవిధంగా అధికారులు ఉన్నటువంటి చాలామంది ట్రైబల్కి సంబంధించిన అధికారులు ఈ రాష్ట్రంలో గొప్పగా వారి జీవితాలు అన్ని విధాల ముందుకు జరగాలని ముందుకు ఉండాలని గొప్పగా ఉండాలని చెప్పి మా ట్రైబల్ శాఖ ద్వారా ఈరోజు దేశంలో ఆసియాలో గొప్ప పండుగ మన గిరిజనుల పండుగ సమ్మక్క సారలమ్మ తల్లి. రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కేవలం 9 నెలల లోపట్నే సుమారు 200 కోట్ల రూపాయలు మన గిరిజన ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క తల్లి సారలక్క తల్లి గొప్పగా వైభవంగా దేశంలో నుంచి